చర్చ జరిగేటట్టు చేయడం, మీడియా అంతా కూడా దాని మీదనే కోడై కూయడం, పేపర్లలో మొత్తం హెడ్లైన్స్ అవే రావడం, సోషల్ మీడియాలో నేను ఇందాక చెప్పినట్టుగా అన్నీ మొత్తం వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో అవే తిరగడం. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామా. ఆ డ్రామాలో భాగమే ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్. నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, రాష్ట్రంలో ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రాని తీసుకొచ్చి పేద ప్రజల ఇల్లు కూలగొడతా అని చెప్పి మొన్న మేనిఫెస్టోలో పెట్టిండా, లేదా ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేదు సచివాలయం ముంగట రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాం అని చెప్పి ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిండా, 6 గ్యారెంటీల కార్డులో పెట్టిండా. RRR అలైన్మెంట్ను మారుస్తాం, మా మంది మావతుల భూములకు అనుకూలంగా RRRను మెల్లగా గుంజుతాం ఒక 5 కిలోమీటర్ల అవతలకి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారెంటీల కార్డులో చెప్పిండా, లేదా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పిండా. భవిష్యత్తులో ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిండా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండా, 6 గ్యారెంటీల కార్డులో పెట్టిండా, లేకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చేస్తుండా. ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, కుక్కకు బొక్క దొరికినట్టు ఇవాళ వీళ్ళకి అధికారం వస్తే, అర్హత లేని వాళ్ళు ఇవాళ అందలం ఎక్కితే, సరే నీ అదృష్టం మంచిగా ఉండి మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ప్రజాపాలన పేరిట మంచి పనులు చేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలని పక్కకు పెట్టి మొత్తం ఈ రాష్ట్రంలో ఇవాళ అవినీతి, కుటుంబ పాలన, పైరవీలు, దందాలు, ఇందిరమ్మ రాజ్యంలో ఆనాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఖమ్మంలో వరదలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మా బీఆర్ఎస్ పార్టీ బృందం పోతే మా బృందం మీద దాడులు చేస్తారు. సిగ్గుందా మీకు? కాంగ్రెస్ పెద్దలకు మేము అడుగుతా ఉన్నాం. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అందరిది. ఆ బాధ్యతను గుర్తెరిగి ప్రధాన ప్రతిపక్షంగా మేము పోతే మా వాళ్ళ మీద దాడులు. హైకోర్టు తీర్పు వస్తే ఎమ్మెల్యేలను తొందరగా డిస్క్వాలిఫై చేసే విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోండి అని చెప్తే దాని విషయంలో మా ఎమ్మెల్యేలు మాట్లాడితే మా ఎమ్మెల్యేలు ఇళ్ల మీద దాడులు. సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? మాట్లాడితే రాహుల్ గాంధీ జపం చేస్తావు. మొన్నటి లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? 10th షెడ్యూల్ సవరించి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని మొన్నటి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది మీ కాంగ్రెస్ పార్టీ కదా. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకుంటావా? వీళ్ళకంటే సిగ్గు లేదు. నీకేమైందా రేవంత్ రెడ్డి? నువ్వు రాహుల్ గాంధీ జపం చేస్తున్నావు కదా మాట్లాడితే. అంటే రాహుల్ గాంధీది ఒక ఆలోచన, నీది ఇంకో విధానమా? రాహుల్ గాంధీ ఆలోచనకు, విధానానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, వాళ్ళ పద్ధతులకు వ్యతిరేకంగా నువ్వు ఓదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు మరి నీ నిర్ణయాల ద్వారా? ఇవాళ అడుగుతా ఉన్నాం మేము. ఇక నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలు అంటే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటాడు, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలే. అసలు టీచర్ల ట్రాన్స్ఫర్లు చేయలే కేసీఆర్ ప్రభుత్వం అంటాడు. 2018లో 50-60 వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగినాయి, అది పచ్చి అబద్ధం. RRR మొత్తం రేవంత్ రెడ్డే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే. RRR అనేది ఇక వీళ్ళే మొత్తం ప్లాన్ చేసి స్కెచ్ గీసి కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి వీళ్ళే RRR ప్రాజెక్టును ప్రారంభించినట్టు, RRR ప్రాజెక్టుకు సంబంధించి రూపకల్పన చేసినట్టు చెప్తున్నారు. RRR ప్రాజెక్టు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే డిసెంబర్ 2018లో RRR ప్రాజెక్టుకు సంబంధించి తాత్కాలిక అనుమతులు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు ఈ విషయాలు నాకు ఎందుకు అవగాహన ఉన్నాయంటే, నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుని. నితిన్ గడ్కరీ గారు సర్ఫేస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా చాలా సందర్భాల్లో ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు, నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు ఆనాడు ఎంపీలం మేమందరం కూడా కేసీఆర్ గారితో పాటు ఉన్నాం. ఆనాడు 2017లో ఈ RRRకు సంబంధించి రూపకల్పన మా ప్రభుత్వం చేస్తే 2018లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ఒత్తిడి మేరకు, కేసీఆర్ గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళు అనుమతులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 2021లో జాతీయ రహదారుల సంస్థ ఈ RRRకు సంబంధించినటువంటి ఆ నార్త్ ఏరియా డిపిఆర్ కోసం టెండర్లను కూడా ఆనాడు జారీ చేయడం జరిగింది 2021లో, అంటే ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారు? మొత్తం RRR అంతా రేవంత్ రెడ్డి ఇట్లా తిప్పినట్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పినట్టు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, రాష్ట్రంలో
ఇటువంటి మంచి విషయాల మీద, నేను ఇందాక చెప్పినట్టుగా మంచి విషయాల మీద, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద, గ్యారంటీల మీద చర్చ జరగకుండా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే కుట్ర. రైతు రుణమాఫీకి సంబంధించి ఏదో చేసినాం హడావిడిగా అయిపోయింది రైతు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే, మేము ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ పెట్టి రైతుల నుంచి వివరాలు తీసుకొని ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదో, ఎన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదో అసెంబ్లీ వేదికగా ఎండగట్టినాం. ఇక్కడికి వచ్చినటువంటి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినాం. దాంతో ఒక్కసారి తేలుబుట్టిన దొంగల లెక్క రైతు రుణమాఫీ విషయంలో చేసిన మోసం బయటపడ్డదని చెప్పి తెలుసుకొని రేవంత్ రెడ్డి కొత్త డ్రామా ఏం మొదలుపెట్టిండు, హైడ్రా అనే డ్రామా మొదలుపెట్టిండు. ఈ హైడ్రా అనేటటువంటి ఈ డ్రామాలో ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే ఒక 3 విషయాలు. ఒకటి, రైతు రుణమాఫీ నుంచి 6 గ్యారంటీల నుంచి 420 హామీల మేనిఫెస్టో నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం ఒకటి. రెండవది, ఒకటో రెండో మూడో కూలగొట్టి ఈ మిగతా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి దగ్గరికి పిలిపించుకొని వసూళ్ల దందా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వసూళ్ళు ఎట్లా చేయాలనో బాగా తెలుసు. ఆయన బ్లాక్మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్. గతంలో కూడా ఆయన ఒక మామూలు స్థాయి నుంచి వాళ్ళ ఈ స్థాయికి ఎదగడానికి ఎంతమందిని పీడించిండు, ఆర్టీఐ యాక్ట్ల కింద ఎంతమందిని భయపెట్టిండు, ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసిండు అనేటటువంటి విషయాలు అందరికీ కూడా తెలుసు. ఆనాడేమో అధికారం లేదు కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద, లేదంటే మీడియా సమావేశాలు పెట్టడం ద్వారా వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆనాడు డబ్బులు వసూలు చేస్తుండే. ఇవాళ అధికారంలో ఉన్నాడు కదా, బాజాప్తా హైడ్రా అనే సంస్థను పెట్టిండు. హైడ్రా అనే సంస్థను పెట్టి 1-2 కొట్టి మిగతా వాళ్ళందరినీ భయపెట్టి డబ్బులు వసూలు చేయాలనేది రెండో కుట్ర. ఇక మూడో కుట్ర ఏంది, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు ఒక్క సీట్ రాలే హైదరాబాద్లో. ఈ హైదరాబాద్ ప్రజల మీద, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, పేద ప్రజల బస్తీలు, ఎక్కడెక్కడనైతే ఏ పోలింగ్ బూత్లలో ఓట్లు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయో వాటి మీద పగబట్టి ఆ చెరువుల పక్కన ఉండేటి వాళ్ళు కానీ, నాలాల పక్కన ఉండేటటువంటి వాళ్ళు కానీ, బస్తీలలో ఉండేటటువంటి దళితులు, బీసీలు, అమాయక లంబాడ ప్రజలు, అదేవిధంగా మైనారిటీ ప్రజల ఇళ్లను ఊలగొట్టే టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఆ రకంగా ఈ వర్గాల ప్రజల మీద కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. నేను ఒకటే మాట వాళ్ళు అడుగుతా ఉన్నా, మీకు మంచిగా చూపిస్తా. రేవంత్ రెడ్డి ఆ మధ్య నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టిండు. నాగార్జునది ఎన్ కన్వెన్షన్ ఊలగొట్టిండు. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ ఏం చెప్తారంటే, తమ్మిడికుంట చెరువును ఆ ఎఫ్టీఎల్ జోన్లో, ఆ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది కాబట్టి కూలగొట్టినామని అంటారు. సరే, ఓకే, ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిరు. హిమాయత్ సాగర్ చెరువులో, హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి చెరువులో, ఎఫ్టీఎల్లో కాదు, చెరువులోనే, హిమాయత్ సాగర్లోనే ఆనంద కన్వెన్షన్ అనేటటువంటి కన్వెన్షన్ ఉంది. తమ్మిడికుంట చెరువులో ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, ఈ సిపాయి, హైదరాబాద్లోని చెరువుల్ని రక్షించే రక్షకుడు రేవంత్ రెడ్డి హిమాయత్ సాగర్ చెరువులో కట్టినటువంటి ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూలగొట్టలేడు? అంటే ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగిందట. రేవంత్ రెడ్డి నాగార్జునను 400 కోట్లు అడిగితే నాగార్జున ఇయ్యనందుకు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిండు. ఈ ఆనంద కన్వెన్షన్ అనేటోళ్ళను వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు పోయి వీళ్ళ సోదరులను కలిస్తే వాళ్ళు ముడుపులు ముట్ట చెప్పుకున్నారు. దాంతో ఆనంద కన్వెన్షన్ కొట్టలేరు. నేను ఇవాళ ఇంకో మాట అడుగుతున్నా, సున్నం చెరువు దగ్గర మా దళిత బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి, మా మహబూబ్ నగర్ లంబాడ బిడ్డల ఇల్లు కూలగొట్టినావు రేవంత్ రెడ్డి. ఇదే గండిపేట ఎఫ్టీఎల్లో కాదు, గండిపేట చెరువులో ఫామ్ హౌస్ 18 ఎకరాలలో కట్టుకున్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఆయన ఇల్లు ఎందుకు కూలగొడతలేవు? అంటే ఆయనకు ఛానల్ ఉంది, పేపర్ ఉంది, అవి రెండు నీకు అవసరం కాబట్టి, నీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి 18 ఎకరాలు చెరువునే ఆక్రమించి ఎమ్మెల్యే వివేక్ అనేట ఆయన 18 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటే, గోల్ఫ్ కోర్స్ పెట్టుకుంటే, పెద్ద ఎత్తున భవంతులు నిర్మిస్తే వివేక్ కాంపౌండ్ వాల్ ముట్టే దమ్ము లేని నువ్వు పేద సున్నం చెరువు పక్కకు పేదోళ్ళు ఎవరో మహబూబ్ నగర్ నుంచి, వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చే దళితులు, గిరిజనులు వాళ్ళేదో మామూలు పాపం ఏదో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళే మాత్రం కూలగొట్టేందుకు నీ రంగనాథ్కు మంచిగానే బుల్డోజర్లు దొరుకుతాయి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుల్డోజర్లు దొరుకుతాయి. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు ఓనరు, విశాఖ కంపెనీ ఓనరు, 1000 కోట్ల అధిపతి వివేక్ ఇంటికి పోయేటందుకు మాత్రం ఆ 18 ఎకరాల ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ముట్టుకునేటందుకు మాత్రం మీకు తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో మీకు బుల్డోజర్లు దొరికాయి రేవంత్ రెడ్డి గారు. అంటే పేద దళిత గిరిజనులకు ఒక నీతి, నీ పార్టీ నాయకులకు, నీ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థల ఓనర్లకు, ఇండస్ట్రియలిస్టులకు ఇంకొక నీతి. ఇదేనా హైడ్రా పేరిట నువ్వు చేస్తున్నటువంటి డ్రామా? కాబట్టి నేను రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 2-3 విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 420 హామీల మీద చర్చ జరగకుండా, దాని గురించి ప్రజలు ఆలోచించకుండా, ఎవరు మాట్లాడకుండా, 6 గ్యారంటీల గురించి చర్చ జరగకుండా ఒక డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది. రెండోది, వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకమో, వీళ్ళకి ఎవరైతే అనుకూలంగా లేరో, వీళ్ళు ఎవరైతే డబ్బులు అడిగితే ఇయ్యలేరో, రాజకీయంగా వీళ్ళకి ఎవరైతే కొంత ఇబ్బందికరంగా తయారైనరో, ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళై కూలగొట్టాలి, పేదలై కూలగొట్టాలి అనేటటువంటి దానికోసం తెచ్చినటువంటిది హైడ్రా. ఇవాళ హైదరాబాద్ ఇంత విస్తరించి ఇంత పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో వెస్ట్ హైదరాబాద్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, ఎదుగుతుంది. సడన్గా ఈయన ఫార్మా సిటీ దాన్ని రద్దు, మొత్తం దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పారేస్తానంటాడు. దాని వెనుకున్న మతలబ్ ఏంది? ఆనాడు రైతుల దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వం భూములు సేకరించింది ఫార్మా సిటీకి సంబంధించి. ఫార్మా సిటీని నువ్వు ఎందుకు రద్దు చేస్తూ ఉన్నావు? అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట నువ్వెందుకు కొత్త రియల్ ఎస్టేట్ భూదంద చేస్తూ ఉన్నావు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జూబ్లీ హిల్స్లో, మాదాపూర్లో, కొండాపూర్లో, గచ్చిబౌలిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టుకొని ఏ రియల్ ఎస్టేట్ సంస్థల వాళ్ళను, కాంట్రాక్టర్లను పిలుచుకొని అక్కడ పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఇది చేయండి, అక్కడ అది చేయండి, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది, ఏకి సంబంధించి ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వాస్తవమా కాదా? ఇవాళ మీరు ప్రజలకు సమానం చెప్పాలి. ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల తతంగం ఒకటి నడిచింది. ఏం జరిగింది దాని వెనుక? ప్రతి ఒక్క కాంట్రాక్టర్ను పిలవడం, ప్రతి ఒక్క బిల్డర్ను పిలవడం, వాళ్ళందరినీ బెదిరించే తతంగం నడిచింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలేదు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మీద దాడులు నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద పోలీస్ కేసులు, వేధింపులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చేసి ఇవాళ ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని మొత్తం అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. అడ్డగోలు జమాబందీ కథ నడుస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. రాష్ట్రం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెనుకకు పోయింది. తెలంగాణ ఆనాడు మేము ఉద్యమం చేసి, పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ళు మా ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ బరి తెగించి విచ్చలవిడిగా దుకాణాలు ఓపెన్ చేసి మొత్తం అడ్డగోలుగా ఇవాళ తెలంగాణను, హైదరాబాద్ను ఆగమగం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను గంగన కలిపిండు రేవంత్ రెడ్డి. సర్వనాశనం చేసింది ఈ రేవంత్ రెడ్డి గ్యాంగ్ మొత్తం హైదరాబాద్ను, తెలంగాణను 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనుకకు తీసుకుపోయారు వీళ్ళు. మళ్ళా తెలంగాణ పునర్నిర్మించబడాలంటే, మళ్ళా హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా 24 గంటలు కష్టపడితే తప్ప ఆ పరిస్థితులు రావు. ఆ దిశగా ఇవాళ తెలంగాణను, హైదరాబాద్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తీసుకొని పోయినారు. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. దయచేసి ఈ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ టాక్టిక్స్లోకి మనం పోవద్దు. ఇంకోటి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మమ్మల్ని బాగా తిట్టుడు, కేసీఆర్ గారి నుంచి మొదలుకుంటే మా నాయకుల వరకు. ఇక మళ్ళీ మేము కూడా వాళ్ళని పడి తిడితే ఇక ఇదే నడవాలి. ఇక అటు వాళ్ళు మమ్మల్ని తిట్టుడు, ఇటు మేము వాళ్ళని తిట్టుడు. 6 గ్యారెంటీలు లేవు, 420 హామీలు లేవు, గురుకులాల జోలి లేదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ సంబంధించింది మాట్లాడేది లేదు, రుణమాఫీది లేదు, రైతు భరోసాది లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇక ఏవి లేవు. మొత్తం ఇదే కథ. వాళ్ళు మమ్మల్ని తిట్టాం, మేము వాళ్ళని తిట్టి. ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్లు, గోస్ట్ అకౌంట్లు పెట్టి కొన్ని పిచ్చి పిచ్చి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. బిడ్డ చెప్తా ఉన్నాం, అధికారంలోకి మళ్ళీ మేము వచ్చుడు పక్క. నేను చెప్తా ఉన్నా, కొన్ని గోస్ట్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు పెట్టి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపులలో కొన్ని ఊరు పేరు లేని, తలా తోకా లేని ఆన్లైన్ పేపర్ల పేరిట కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా హరీష్ గారి మీద, కవిత గారి మీద, తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో కౌశిక్ రెడ్డి గారి మీద, మా వివేకానంద గౌడ్ మీద, పల్లా రాజేశ్వర రెడ్డి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, శ్రవణ్ గారి మీద, నా మీద, చాలామంది మా నాయకులందరి మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నాకు అందరు తెలుసు. నేను చెప్తా ఉన్నా, ఇలా మీడియా రికార్డ్ చేసుకోండి మీరు. నేను చెప్తా ఉన్నా, నాకు అందరు తెలుసు రేవంత్ రెడ్డి టీంలో అధికారులు ఎవరో,
రేవంత్ రెడ్డి టీంలో ఇవన్నీ నడిపిస్తున్నవారు అందరూ తెలుసు నాకు. రేపు మేము అధికారంలోకి వచ్చిన పక్క కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇడిసబెట్టి నేను మిమ్మల్ని ఇడిసబెట్ట బిడ్డ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మిమ్మల్ని క్షమించి వదిలేసినా ఇవాళ రేవంత్ రెడ్డి టీంలో ఉన్న అధికారులు ఎవరైతే ఈ డ్రామాలు చేస్తూ ఉన్నారో, రేవంత్ రెడ్డి టీంలో ఉన్న ఇంకా కొంతమంది ఎవరైతే నేను మాట్లాడేది మీరు వింటున్నారో, మీకు అర్థమవుతుంది, మీరు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నారు. నేను చెప్తున్నా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ అన్న వాళ్ళు మిమ్మల్ని ఇడిచిపెట్టినా నేను మిమ్మల్ని ఇడిచిపెట్టా. అధికారంలోకి 4 రోజులు వెనక ముందు మేము వచ్చుడు పక్క మిమ్మల్ని ఇడిచిపెట్టాం. రాజకీయాలు చేస్తే ఫేర్గా చేసుకుందాం. మీరు అధికార పక్షం, మేము ప్రతిపక్షం. మేము ప్రజల గురించి మాట్లాడతాం, ప్రజా సమస్యల గురించి మాట్లాడతాం. మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని మీకు గుర్తు చేసుకుంటూ మేము ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు చేతనైతే పని చేయండి, సాతగాకపోతే గమ్మునుండండి తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మా నాయకత్వం మీద, మా వాళ్ళ మీద బురద జల్లేటటువంటి ఫేక్ న్యూస్లు డ్రామాలు చేస్తే 1000% మీరు ఎవడెవడు పెడుతున్నా అని తెలుసు. మీ గొట్టపు ఛానళ్ళు, మీ గొట్టపు కథలు, మీ గొట్టంగాళ్ళు అందరూ తెలుసు. ఎవరిని వదిలిపెట్టాం. మిత్తి కాదు, దానికన్నా ఎక్కువ ఇస్తాం. తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పుపట్టడానికి తెలంగాణ సమాజం కూడా వాళ్ళు కూడా ఏమనుకోరు. ఎందుకంటే మేము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాం తప్ప మేమేం వేరే అంటలేం. మేము కూడా ఓపికగా పద్ధతిగానే ఉంటున్నాం. కానీ మరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం డెఫినెట్గా మిత్తితో సహా ఇస్తాం. మీరు కొడుకులారు అనుకుంటున్నామో అమెరికాకు పోతాం, లండన్ పోతాం, దుబాయ్ పోయి దాక్కుంటాం. అధికారం పోయినాక గల్లబట్టి గుంజుకొస్తా బిడ్డ, అక్కడికి వెళ్ళి ఒక్కొక్కని గల్లబట్టి గుంజుకొస్తా వేరే దేశాలకు పోయినా. నేను సత్యాగ పురాతు నేను చెప్తున్నా. నేను ఉద్యమంలో 14 ఏళ్ళు పనిచేసినా, ఎన్నోసార్లు పోలీస్ దెబ్బలు తిన్నా, జైళ్ళకు పోయినా. నేను ఎవరినయ్యాక భయపడలే, అన్కాంప్రమైజ్డ్గా ఓట్లాడినా. రేవంత్ రెడ్డి కూడా తెలిసి విషయం. ఎన్నో సందర్భాల్లో వివిధ వేదికల మీద అక్కడక్కడ కలుసుకున్నటువంటి సందర్భాల్లో గట్టి కొట్లాడుతున్నామని ఆయన కూడా అనేది ఉద్యమ సందర్భంలో. నేను చెప్తా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అట్లనే సేవ చేసినాం. మేమంతా అట్లనే పనిచేసినాం. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కూడా మా నాయకత్వం అంతా మేము అట్లనే పనిచేస్తున్నాం. వ్యక్తిత్వ పర్సనల్గా క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా కేసీఆర్ గారి నుంచి మొదలుకొని మన నాయకుల విషయంలో ఎవరు ఏమేం చేస్తారు అన్ని గమనిస్తున్నాం. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మా టైం కాకపోవచ్చు, డైరీ మెయింటైన్ చేస్తున్నాం. అందరం మొత్తం రాసుకుంటున్నాం. అధికారులు అదేవిధంగా ఈ సోషల్ మీడియా గాళ్ళు అన్నీ రాసుకుంటున్నాం. ఎవరిని వదిలిపెట్టాం. ఇష్యూస్ మీద మాట్లాడతాం, ఇష్యూస్ మీద ఫైట్ చేస్తాం. మీరు కూడా ఇష్యూ బేస్డ్గా ఉండుంటారు, నేను కాదంటలేము. కానీ మరీ పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇక నేను ఇట్లా మాట్లాడినందుకు సుమన్ ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతా అంటే మరి ఏం చేయాలి? 9 నెలల నుంచి మాకు కూడా కడుపు కాలుతుంది. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉంటుంది, సహనం ఎంతవరకు ఉంటుంది? ట్విట్టర్లో నేను చూపిస్తాను మీకు, ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసిరండి ట్విట్టర్లో. నేను మీకు చెప్తా, చూపిస్తాను మీకు ఇప్పుడు మీడియా సోదరులకు, తెలంగాణ సమాజం కూడా చూడాలి. దీని పేరు కాపలా కుక్క అని కేసీఆర్ గారు బొమ్మ పెట్టిరండి. కాపలా కుక్క, మీ కాపలా కుక్క అని చెప్పి ఒక గోస్ట్ ఐడి క్రియేట్ చేసి కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. బీహార్ తరహా, ఉత్తరప్రదేశ్ తరహా రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటున్నారా తెలంగాణలో? మీకు ఇప్పుడే చూపిస్తాం మీడియా సోదరులకు. దీంట్లో దిగురు ఇప్పుడు తీసి పెట్టాను. ఇంత దుర్మార్గంగా కేసీఆర్ గారిని ఉద్దేశించి, కేటీఆర్ గారిని ఉద్దేశించి, మా పార్టీ అగ్రనాయకత్వము, మిగతా నాయకులు అందరిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా ఎంత దుర్మార్గంగా పెడుతురండి. ఇది దయచేసి మీడియా మిత్రులు చూడండి. దీని పేరు మీ కాపలా కుక్క అని ట్విట్టర్లో ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. కేసీఆర్ గారి బొమ్మ పెట్టి దీంట్లో అడ్డగోలుగా మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా పార్టీ ముఖ్య నాయకులు అందరికి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా సిసిఎస్లో ఫిర్యాదు చేసిన పోలీసులకు వాళ్ళు పట్టించుకుంటలేరు. సరే, పోలీస్ సోదరులు కూడా గమనించాలి, అధికారం ఎవరికి శాశ్వతం కాదు సోదరులారా. డెఫినెట్గా మేము వస్తాం. తర్వాత ఇంకా కొన్ని పుల్స్ ఆఫ్ తెలంగాణ అవో ఇవో ఇంకా కొన్ని గోస్ట్ ఐడీలు పెట్టి
ఇష్టం వచ్చినట్టుగా. దేనికైనా లిమిట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇష్యూస్ మీద మాట్లాడదాం, విషయాల మీద మాట్లాడదాం, విధానాల మీద మాట్లాడదాం, అంతే తప్ప ఈ రకంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా. యథా రాజా తదా ప్రజా అన్నట్టు అయిపోయింది. రేవంత్ రెడ్డి మైక్ దొరకంగానే పూనకం వచ్చినట్టు లాగుల తొండలు జొరగొడతా, మెడల పేగులు వేసుకుంటా అనేటటువంటి